వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు ఉన్నారు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. రైట్, ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సిరిసాగర్, రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. అయితే మొత్తం మనకి 4332 గ్రామాల్లో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సో పోలింగ్ సమయం కూడా ముగిసింది. సో ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా పోలింగ్ సిబ్బంది లంచ్ చేస్తారు. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటిగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్స్కి సంబంధించి ఆ యొక్క పోలింగ్ స్లిప్స్ కౌంటింగ్ చేస్తారు. మొదటిగా అవి పూర్తి అయిన తర్వాతనే ఎన్ని వార్డులు అయితే ఉంటాయో అన్ని వార్డుల యొక్క ఫలితాలు వచ్చిన తర్వాతనే ఇక సర్పంచ్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కాబట్టి సాయంత్రం మనకి 5-6 గంటల కల్లా దాదాపుగా మనకి రెండో విడతలో భాగంగా 4332 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరిగింది. కాబట్టి సో ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మనకి సాయంత్రం 7-8 కల్లా ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మనకి రెండో విడతలో భాగంగా ఈరోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్కడక్కడ కొంత చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. దాదాపుగా 700 నుంచి 800 గ్రామాలలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ కొంత చెదురుమెదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వెంటనే పోలీసులు కూడా లాఠీలకి పని చెప్పాల్సిన అవసరం వచ్చింది. సో ఇక వారందరినీ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రం వద్ద. అదేవిధంగా ఆయా ఏరియాల్లో కూడా కొంత 144 సెక్షన్ అమల్లో ఉండడం, దాదాపుగా 200 మీటర్ల వరకు కూడా కొంత ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ముందుగా ఆ సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 5 నుంచి 6 గంటల కల్లా ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన అన్ని కూడా మనకి రాత్రి 10 గంటల కల్లా కూడా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సర్పంచులందరూ కూడా తమ యొక్క భవితవ్యం మరొక సేపట్లో తేలనుంది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా వారు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండడం, సో ఇక 100 ఓటర్లను ప్రలోభ పెట్టడం, సో ఇవన్నీ కూడా కామన్. కాబట్టి సో ఇక వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలింగ్ సమయం కూడా ముగిసింది కాబట్టి అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దే వేచి చూస్తూ ఉంటారు. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా పోలింగ్ కేంద్రం వద్దకి ఎలో ఉంటుంది. సో సర్పంచ్ అభ్యర్థులను కూడా లోపలికి ఎలో చేస్తారు. పాసులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా లోపలికి ఎలో చేస్తారు. సో ఇక వారి సమక్షంలోనే మొదటిగా వార్డులను లెక్కింపు జరుగుతుంది. వార్డులు పూర్తయిన తర్వాత ఇక సర్పంచ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో అది కూడా మనకి 1 గంట నుంచి 2 గంటల వ్యవధిలోనే ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రెండో విడతలో భాగంగా ఒకసారి చూసుకుంటే మనం దాదాపుగా 38,332 వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి ఇప్పుడు మనకి పోలింగ్ జరిగింది. అందులో కొన్ని ఏకగ్రీవం కూడా కావడం జరిగింది. అందులో ఏకగ్రీవమైనటువంటి కొన్ని వార్డు మెంబర్లు చూస్తే 8,307 వరకు కూడా వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యాయి. అయితే మొత్తం మనకి గ్రామాలు 4,332 గ్రామాలకి ఇప్పుడు ఈరోజు రెండో విడతల భాగంగా పోలింగ్ జరిగితే అందులో కొన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. 415 గ్రామాల వరకు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. అందులో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, మిగిలిన స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, మిగిలిన స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది, మిగిలిన ఇతరులు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 4015 గ్రామాలు రెండో విడతల భాగంగా ఏకగ్రీవమైనటువంటి గ్రామాలు. సో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వారందరూ కూడా అది ధృవీకరణ పత్రాలు, అంటే వాళ్ళు గెలిచినట్టుగా అధికార ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక ఏదేమైనా సరే సర్పంచ్ పదవులకు సంబంధించి మాత్రం దాదాపుగా ఈరోజు జరిగిన చూస్తే మాత్రం 12,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వారందరూ కూడా ఇప్పుడు కాసేపట్లో ఫలితాలు కూడా వెలువడతాయి. కాబట్టి వారి భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. కాకపోతే కొన్ని చోట్ల కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకసారి చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో చూస్తే బేతవోలు అని ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఉంటుంది. సో అక్కడ సూర్యాపేట జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీలు మొత్తం 10 గ్రామాలు ఉంటే అందులో మూడోది
బేతవోల్ గ్రామ పంచాయతీ. దాదాపుగా 6,000 ఈ పైకి ఓట్లు ఉంటాయి ఆ గ్రామంలో. సో అక్కడ ఒకే పార్టీ నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. ఓరావరిగా అక్కడ పోటీ ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో కాబట్టి అక్కడ కొంత ఓరావరిగా పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక అదేవిధంగా కోదాడ నియోజకవర్గంలోనే నడిగూడెం గ్రామం చూస్తే అక్కడ కూడా కొంత ఓరావరిగా పోటీ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇట్లా ఓవరాల్గా చూస్తే చాలా గ్రామాల్లో కూడా కొందరు అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి కూడా ఇద్దరు పోటీ పడడం కొంత ఆసక్తి కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా చాలా వరకు గ్రామాలు ఒకే పార్టీ నుంచి కూడా ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాబట్టి కొంత అక్కడక్కడ చెదురుముదురు ఘటనల తర్వాత ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మనకి మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే దాదాపుగా పోలింగ్ 70% నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా ఎంతవరకు పోలింగ్ నమోదైంది అంటే మనం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరిగినటువంటి పోలింగ్ దాదాపుగా 4,332 గ్రామాల్లో జరిగినటువంటి పోలింగ్ సంబంధించి మరి కాసేపట్లో అధికారికంగా మనకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి రెండో విడతలో భాగంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడత ఖచ్చితంగా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 85% వరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి అది మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరి కాసేపట్లో అంటే దాదాపుగా ఇప్పుడు 1:20 అవుతుంది. కాబట్టి మరో 40 నిమిషాల్లోనే ఈ యొక్క 4,332 గ్రామాలకు సంబంధించి మొదటిగా వార్డుల లెక్కింపు జరుగుతుంది. తర్వాత వార్డుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచులకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకల్లా దాదాపుగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.